మీ పేరేంటమ్మా? నా పేరు నాగరాజ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ అంటే గుడివెల్ల. మంగళగిరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? జనసేన కార్యాలయానికి ఎందుకు? జనసేన కార్యాలయం వస్తానికి కారణం ఉందండి. ఏంటంటే గత గవర్నమెంట్లో ఏ జాబులు లేవు, ఉద్యోగం లేదు, చాలా ఇబ్బంది పడ్డాము. అది వైసీపీ గవర్నమెంట్లో ఉద్యోగం లేక డిగ్రీ అయిపోయింది నాది. నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. పెన్షన్ వచ్చింది కానీ జాబ్ ఎక్కడ అప్లై చేసినా జాబ్ రావట్లేదు. మాకేమో జాబులు తొందరగా ఇస్తలేదు. ఈ గవర్నమెంట్లో అయినా జాబ్ వస్తుందని పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే న్యాయం జరిగిద్దని అని. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరలో ఉన్నాను అన్నాడు కదా. ప్రజలకు దగ్గరగా ఉండడం అంటే ఈ జాబులు లేనితనం, రోడ్లు ఒకటే వేయడం, సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయండి. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఆర్థికంగా చాలా వెనకబడ్డారు చాలామంది. ఏంటంటే మేము జాబులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఇప్పుడు 5,000కి 10,000కి సరే మరి ఆ గవర్నమెంట్లో ఇంకా జాబులు లేక వేరే చోటకి వెళ్ళి హైదరాబాద్లో ఉంటాం. అక్కడ మినిమం 50,000 లేనిదే బతకలేము. అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్మెంట్ లేదు. మెయిన్ ఈ గవర్నమెంట్లో అయినా మనకు న్యాయం జరిగిద్దని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల ఈ కోట ప్రభుత్వం అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా రాష్ట్రానికి? కంపల్సరీ అని. అంతకుముందు చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్మెంట్ చేశారు. మన హైదరాబాద్ మెట్రో సిటీ కానీ అదంతా మొత్తం డెవలప్మెంట్ చేశారు. మనం అసలు ఒక్క నెలలో చూడొచ్చు 45 లక్షల కోట్లు టర్న్ ఓవర్ మనకి రప్పించాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు 9 నెలల్లో పరిష్కారం కానీ ఒక ఆడపిల్ల సమస్యని 9 రోజుల్లో పరిష్కరించాడు. ఈయనకి ఈయనలాగా అంటే ఇప్పుడు మన ఒక కాగితం వచ్చిందంటే వాళ్ళది ఏంటి విద్యా సమస్య, ఆరోగ్య సమస్య, ల్యాండ్ సమస్య, దేనికి సంబంధించి ప్రతి కాగితం క్షుణ్ణంగా చదువుతున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే వచ్చాము. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు అయితే నిజంగా నమ్మకం ఉందా? ఇలా ప్రజలకు దగ్గరలో ఏ గవర్నమెంట్లో అయినా, ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, డిప్యూటీ సీఎం అయినా ప్రజలకు దగ్గరలో ఉన్నారు? అసలు ఏ గవర్నమెంట్ ఏది లేదండి ఇంత దగ్గరగా పవన్ కళ్యాణ్ జనాల్లో తిరగడం అంటే సామాన్య విషయం కాదు. అది జనాల సమస్య వినడం చాలా ఇలా ప్రజా దర్బారు పెట్టి ఇట్లా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జనాలు ఆ సమస్య ఏంటి ఎందుకు వచ్చింది, ఈ ప్రతి సమస్యని ఆడపిల్ల సమస్య, ల్యాండ్ ఇష్యూసా, కబ్జాలా, ఏదని ప్రతి సమస్యని క్షుణ్ణంగా ఈ కాగితం ఎందుకులే పక్కన పారేయండి అని ఇదిగో లేదు. ప్రతి కాగితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన మొత్తం అంతా ఆఫీసులను కూడా దగ్గర రాత్రి పగలు కూడా వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది మనం కూడా ఛానల్స్లో కూడా చూస్తున్నాం. మీ ఛానల్స్ అర్జీ ఇచ్చారు మరి? అర్జీ ఇస్తున్నాను సార్ నేను. అర్జీ మంచిగానే జరుగుతున్నాయి, కంపల్సరీ బ్రహ్మాండంగా ఉన్నాయి. రిసీవింగ్ కూడా బాగుంది చక్కగా. అసలు నేను ఎప్పుడు ఇలా చూడలేదు. అక్కడ నారా లోకేష్ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళినా అర్జీ బాగా తీసుకున్నారు. ఇక్కడ కూడా అర్జీ తీసుకుంటానని కోరుకుంటున్నాను.